హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఏంటి వి ఫుడీ థింగ్స్ ఛానల్ నుంచి కుకింగ్ వీడియోస్ అయితే రావట్లేదు ఈ మధ్యకాలం అనుకుంటున్నారా? మాకైతే కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ చేయడం అయితే కుదరలేదు. మళ్ళీ వీఆర్ బ్యాక్. మనం ఈ రోజు చేసుకోబోయేది మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్. మరి ఫాస్ట్ గా వీడియో ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బంగాళదుంప, బేబీకార్న్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీ, ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే బిర్యానీ మసాలా దినుసులు, అలాగే బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ తయారీ విధానం: ముందుగా మనం ప్యాన్ తీసుకుని ప్యాన్లో మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లైట్గా కాగిన తర్వాత అందులోకి మనం బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు లైట్గా ఫ్రై అయినాయి. ఇలా లైట్గా ఫ్రై అయిన వాటిని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. బంగాళదుంపల్ని మనం పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులు అన్నింటిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ దినుసులు కూడా ఫ్రై అయినాయి లైట్గా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు అందులోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా తరుక్కుని పెట్టుకున్న క్యారెట్, ఈ వెజిటేబుల్ ముక్కలన్నింటినీ మనం ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి ముక్కలన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనం పచ్చి బఠానీని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కారం, ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఇప్పుడు మనం గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలాను కూడా లైట్గా యాడ్ చేసుకున్నాం. మొత్తాన్ని మనం నీట్గా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ మ్యాక్సిమం ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఇందులో మనం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం.
ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి. ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్కి కొలతగా వాటర్ తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని మనం మరిగించుకోవాలి. రైస్ కొలత చెప్తున్నాను. అర కేజీ బాస్మతి రైస్కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాం. వాటర్ మరుగుతున్నప్పుడే మీరు ఉప్పు ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకుని మరుగుతున్న వాటర్లోకి మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఈ మరుగుతున్న వాటర్లోకి మనం కొంచెం పంచదారని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కడుక్కుని పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం ఉడకాలి, లైట్గా ఉడికితే మనకి పలావ్ రెడీ అయిపోయినట్టే. అంతే గైస్, మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.